దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధ దినమందు, ఆయన ఆరాధన దినమందు మరి మనమందరం కూడా ఆయన సన్నిధికి చేరి ఉన్న మన అతిథిగానే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినడానికి మనము సిద్ధపడదాం. అయితే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి రోగులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదవాలని మనం చేస్తాం. ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారి చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. అన్నిటిగా ప్రేమించిన బలకి తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు, మరొకసారి మీ సన్నిధిలో చేరినటువంటి నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించండి. నిర్లక్ష్యములు మనం ఉండకుండా లేకుండా సహాయం చేయండి. ముఖ్యంగా నీ బలలో మేము చేయబోతూ ఉండగా, పాల్గొనబోతూ ఉండగా నీ యోగ్యత, అర్హత, భాగ్యం మాకు అనుగ్రహించమని, నీతో సమాధానం కలిగిన వారమే మేము పాల్గొనడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి రీతిగా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించిన ఆయన, నీ వాక్య ద్వారా మీరే మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులను మాకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, నీ పరిశుధాత్మ సంచారం మాకు అనుగ్రహించండి, పరిశుధాత్మ కార్యములు జరిగించండి. మీరు మాట్లాడితే అద్భుతాలు, మాట్లాడే సూచక్రియలు, స్వస్థతలు, జీవము, ఉద్యమము, ఉత్సాహము, ఉల్లాసము కలుగుతుంది కనుక మీరు మాత్రమే మాట్లాడమని వేడుకుంటున్నాం. నన్నుగా మీరు మరుగుపరిచి నాలోంచి మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలు, ఇక్కడ అంటాడు ఆయన, చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయడం కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నారు. చనిపోయాడు కానీ ఒక్క మారే చనిపోయాడు. దేనికి చనిపోయాడు అంటే, వాక్యం చెప్తుంది పాపము విషయమై చనిపోయాడు. ఎవరి పాప విషయమై చనిపోయాడు అని ఒకసారి గమనిస్తే, మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన చనిపోయినట్టుగా చూస్తున్నాడు. చనిపోయాడు అనే దానికన్నా అది కరెక్ట్ వర్డ్ కాదు. ఎందుకనంటే, చనిపోవడం మనుషులంతా చనిపోతూ ఉన్నారు, ఆయన చనిపోలేదు. ఆయన చనిపోలేదు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన తన ప్రాణమును పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. రైట్? చనిపోయిన మనం చనిపోయినట్టుగా మనం చనిపోతాం, బట్ ఆయన చనిపోలేదు. హీ వాజ్ క్రూసిఫైడ్ అని వాక్యం చెప్తుంది. ఆయన సిలువ వేయబడ్డట్టుగా, సిలువ వేసి చంపినట్టుగా చూస్తున్నారు. అనగా హీ వాజ్ మర్డర్డ్ అని చెప్పాలి. క్లియర్గా చెప్పాలంటే, హీ వాజ్ మర్డర్డ్ ఆన్ ద క్రాస్. అది ఎవరు చేశారు అంటే, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, రోమీయులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు అందరు కలిసి ఆయన్ని చంపినారు. హీ డిడ్ నాట్ డైడ్. ఆయన చనిపోలేదు. చనిపోయాడు అనంటే మన ఆయుష్ అయిపోయి చనిపోయేదాన్ని చనిపోయారు అని అంటారు. కానీ ఈయన అలా చనిపోలేదు. హీ డిడ్ నాట్ డైడ్, హీ వాజ్ క్రూసిఫైడ్, హీ వాజ్ మర్డర్డ్ అని వాక్యం చెప్తాడు. ఆయన చంపబడ్డాడు అని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన చంపబడ్డాడు. ఎవరి కోసము ఆయన తన ప్రాణము పెట్టాడు అని ఒకసారి గమనిస్తే, మనందరి లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం
29వ వచనంలో మనం ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఆ రీతిగా లోక పాపములు అనగా లోకములో ఉన్న మనుషుల యొక్క పాపములను ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన పైన మోపినట్టుగా ఆయనే పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడినట్టుగా, సాక్రిఫైస్ అయినట్టుగా దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది, చెప్పబడతా ఉంది, వ్రాయబడి ఇవ్వబడింది. దాన్ని మనం జాగ్రత్తగా చదవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మనందరి పాపముల నిమిత్తము చనిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. మనందరి పాపం నిమిత్తం తన ప్రాణము అర్పింపబడింది, సాక్రిఫైస్ చేయబడింది. గొర్రె పిల్లను బలిగా అర్పించినట్టుగా ఆయన్ని బలిగా అర్పించబడ్డాడు. ఎక్కడ అర్పించబడ్డాడు అని అంటే బలిపీఠం పైన కాదు, సిలువ అనే శ్రమలతో కూడుకున్నటువంటి, పాపముతో కూడుకున్నటువంటి సాదృశ్యమైన సిలువ పైన ప్రేమ దేవుని బిడ్డ వాక్యం చెప్తూ ఉంది. దానిపైన ఆయన అర్పింపబడ్డాడు. గొర్రెను కానీ, మేకను కానీ, గువ్వను కానీ, పావురంను కానీ, పక్షిని కానీ, ప్రేమ దేవుని బిడ్డ ఇంకా ఎద్దును కానీ, దూడను కానీ పడుకోబెడతారు. దాన్ని వధించి పడుకోబెడతారు. అది సాక్రిఫైస్ అవుతుంది, అనగా అది దహించు, అగ్ని వచ్చి దహిస్తూ ఉంది. అది బలి అర్పణ. ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఆయన అలా బలిపీఠం పైన పడుకోబెట్టబడలేదు, ఆయన వేలాడ తీయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏం చేయబడ్డాడు? అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఒక పశువుని బలి అర్పిస్తే దాన్ని పడుకోబెడతారు ఖచ్చితంగా, కానీ ఈయన్ని అలా చేయలేదు, వేలాడ తీయబడినట్టుగా చూస్తారు. ఆఖరి బొట్టు వరకు కూడా తన యొక్క రక్తము కార్చబడింది. పైన శరీరం నుంచి ఇలాగా ప్రతి నరములో ఉన్న, ప్రతి అవయవంలో ఉన్న, ప్రతి శరీరంలో ప్రతి అవయవ భాగంలో ఉన్నటువంటి రక్తం అంతా కిందికి, కాలంలో నుంచి కిందికి వచ్చేసింది. There was no blood and there was no water in his body. వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అదే. ఆ రీతిగా ఆయన అర్పింపబడ్డాడు, చనిపోలేదు, అర్పింపబడ్డాడు ఆయన. రెండోది, వాళ్ళందరూ కలిసి ఆయన చంపినారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం కాబట్టి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఏ విధంగా అతడు చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయెను, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నాడు. దేవుని విషయమై ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తూ ఉన్నాడు. ఎవరి విషయం జీవిస్తున్నాడు? దేవుని విషయమై జీవించడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయమై అక్కడ చూడాలి. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని విషయమై ఆయన జీవిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థమైంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మినారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించినారో, ఎవరైతే ఆయన్ని నామంలో బాప్తిజము తీసుకున్నారో, వారందరూ కూడా మారుమనసు, రక్షణ, బాప్తిజము పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇక మీద జీవించవలసినది ఉన్నదైతే దేని విషయం జీవించాలి అని అంటే క్రీస్తు విషయమై నువ్వు జీవించాలని వాక్యం చెప్తుంది. దేవుని విషయమై నువ్వు జీవించాలి తప్ప నీ కోసం నువ్వు జీవించడానికి కాదు అన్న విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. నువ్వు జీవిస్తున్నావు, కరెక్టే, చాలా గొప్ప విషయం. నువ్వు బ్రతికి ఉన్నావు, ఎవరి కోసం బ్రతికి ఉన్నావు? జీవిస్తున్నావు, ఎవరి కోసం జీవిస్తూ ఉన్నావు అని అంటే ఎవరి కోసం జీవిస్తున్నావు అంటే నీ కోసం నువ్వే జీవిస్తున్నావు, నీ కోసం నువ్వే బ్రతుకుతున్నావు, నీ కోసం నువ్వే, నీ కుటుంబం కోసం, నీ గృహం కోసం, నీ యొక్క భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అక్కచెల్లెల కోసం మనం జీవిస్తున్నాం తప్ప మన కోసం. ఇంకా క్లియర్గా చెప్పాలి, టు బీ వెరీ ఫ్రాంక్, వీఆర్ వెరీ సెల్ఫిష్, వీఆర్ లివింగ్ ఫర్ అవర్ సెల్ఫిష్నెస్. మన స్వార్థం కోసం మనం జీవిస్తూ ఉన్నాం. ఏంటి అంతేనా?
మన స్వార్థం కోసం మనము జీవిస్తున్నాం. ఎవరైనా మనలో ఒక వస్త్రం అడిగారు, చీర, ఒక షర్ట్, ఒక టీషర్ట్ అడిగారు అనుకోండి, ఏం చేయాలి? ఇస్తాం. వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, వదిలేస్తావా? నో, అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం, మళ్ళా అడిగి తీసుకుంటాం. దేర్ యు ఆర్ ద సెల్ఫిష్నెస్. వీ హ్యావ్ సెల్ఫిష్నెస్. మన జీతం వరకు ఇస్తామా? ఆమేన్, హల్లెలూయా. ఇస్తున్నావుగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు సెల్ఫిష్ కాదు. దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈ లోకంలో స్వార్థపరులే, వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీ ఉంది, బయటికి పోయినప్పుడు చూడాలి, ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు, లేకపోతే బయట ఫంక్షన్ దగ్గర పోయినప్పుడు, అందరికి వచ్చినప్పుడు భార్యలు మరీ ముఖ్యంగా వాళ్ళ భర్తలకి 2 ముక్కలే ఎక్కువ ఇస్తారు. ఆయనకు మరీ జాగ్రత్తగా ఆ రోజు మాత్రం బాగా వడ్డిస్తారు, ఇంట్లో మాత్రం వడ్డించారు కానీ బయట వడ్డిస్తారు భార్య. హల్లెలూయా. ఇక కొంతమంది భార్యలు ఉండి ఇంట్లో ఆయనకే ప్రిఫరెన్స్, బయట ఆయనకే ప్రిఫరెన్స్, ఇంకొక దగ్గర కూడా ఆయనకే ప్రిఫరెన్స్. వాళ్ళు మంచి భార్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది భయం కావచ్చు, భక్తి కావచ్చు, లేకపోతే అమ్మో దేవుడు కావచ్చు, తెలియదు మనకి. కానీ అలా కూడా ఉంటారు. కాబట్టి సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది. పిల్లలు కూడా చూడండి, తల్లులు ఏం చేస్తారు, ఇంకా అక్కడ భర్త దగ్గరే కాదు, పిల్లల దగ్గర కూడా చూసినప్పుడు వాళ్ళకు 2 ముక్కలు ఎక్కువ పడడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు వేసుకున్నావు, నువ్వు తిను అని అంటూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే సెల్ఫిష్నెస్ అనేది మనలో ఒకటి ఉంది. ఆ సెల్ఫిష్నెస్ అనేది మనలో నుంచి దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. వచ్చిన స్వార్థపూరితమైనటువంటి జీవితం మనది. ఏ జీవితం? స్వార్థపూరితమైన జీవితం కనుక మనం ఉన్నాం. ఆ స్వార్థంలో నుంచి బయటికి రావాలని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. అందుకని నీకోసం నువ్వు కాదు జీవించాల్సింది. ఎవరి కోసం జీవించాలంట? దేవుని విషయమై నువ్వు జీవించాలి. దేవుని విషయమై, దేవుని కోసమై నువ్వు జీవించాలి. నీ కోసం నువ్వు జీవించడం కాదు. జీవించు, నీ కోసం నువ్వు కూడా జీవించు, కానీ దానికంటే ఎక్కువ నువ్వు దేవుని కోసం జీవించాలి. ఈ శరీరం ఆయనదే, పోలిక ఆయనదే, స్వరూపం ఆయనదే, ఊపిరి ఆయనదే, ప్రాణం ఆయనదే, జీవం ఆయనదే, ఆత్మ కూడా ఆయనదే, సమస్తం ఆయనదే అయినప్పుడు ఆయన కోసం జీవించడానికి ఎందుకు నువ్వు వెనుకంజ వేస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు, కాబట్టి ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై ఎలాగైతే జీవిస్తున్నాడో అలాగే నీవు, నేను, మనము కూడా ఆయన కోసము జీవించే వారముగా ఉండాలి. ఎవరి కోసం? దేవుని కోసం జీవించాలి. నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావో నాకు తెలియదు. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని పూజిస్తారో పూజించండి, ఎవరిని మీరు ప్రేమిస్తారో ప్రేమించండి, నేను మాత్రము, నా కుటుంబం మాత్రము యెహోవాను మాత్రమే, జీవం గల దేవుణ్ణి మాత్రమే, సైన్యములకు అధిపతి యెహోవాను మాత్రమే మేము సేవిస్తాము, ప్రేమిస్తాము, ఆరాధిస్తాము అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వారిలో ఉన్నటువంటి నిబద్ధత. ఇట్స్ అ ప్రామిస్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఒక ప్రమాణం చేసుకున్నారు. దేవునితో నిబంధన చేసుకున్నారు. ఇట్స్ అ కావెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి నీకు మధ్య ఒక నిబంధన ఉండాలి. నిబంధన నువ్వు చేసుకోవాలి. ప్రమాణం చేసుకోవాలి. ప్రమాణము కలిగిన జీవితం మనము జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మీయ జీవితం మనకి రోజున కావాలి. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా,
హల్లెలూయా. నువ్వు దేవునితో నడిస్తే నువ్వు దేవునితో జీవిస్తావు. దేవునితో ప్రయాణం చేస్తే దేవునితో నీ యొక్క జీవితము కలిగి ఉంటుంది, నీ బ్రతుకు కలిగి ఉంటుంది. ఆయన్ని కలిగి ఉంటే ఈ లోకంలో ఏది జరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా, ఏమవుతుంది అంటే ఏమీ మనకు నష్టము జరగదు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గనుక నీ ప్రయాణము ఎవరితో, దేనితో అనేది ముఖ్యం. నీ ప్రయాణం దేవునితో అయితే, నీ ప్రయాణము, నీ సహవాసము దేవునితో అయితే, నీ సహజీవనం కూడా దేవునితోనే ఉంటుంది. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఆయనతోనే ఉంటుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని పిల్లల వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన చూడగా దేవుని విషయమై జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువే దేవుని కోసం జీవిస్తున్నప్పుడు, తండ్రి కోసము నీవు నేను మనము ఇంకెంత ఆయన కోసం జీవించాలి. ఆ తర్వాత కింద 11వ వచనం చదివినప్పుడు, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే. ఆమేన్. హల్లెలూయా. అటువలే మీరు పాపం విషయమై మృతులుగా ఉండాలి, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగా. ఎవరి నందు? అది చూడండి, ఆ విషయం గమనించాలి. క్రీస్తు విషయమై జీవించండి అంటే క్రీస్తు యేసు నిమిత్తము, క్రీస్తు యేసు నందు మీరు జీవం కలిగి ఉండాలి. అంతేనమ్మా? సజీవులై ఉండాలి. అలైవ్ ఇన్ క్రైస్ట్. ఏంటంటే అలైవ్ ఇన్ క్రైస్ట్. యేసు నందు మీరు సజీవులుగా ఉండండి. అంటే మృతులుగా ఉండండి. పాపం విషయమే మృతులుగా ఉండండి, దేవుని విషయం మాత్రము సజీవులుగా ఉండండి. అది కూడా ఆయనలో కలిసి ఉండండి. అందుకంటే నా యందు మీరును మీ యందు అంటాడు ఆ మాట. నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. ఇది దేవుడు మనకు నియమించిన నియమం. ఈ నియమాన్ని చాలా మంది పాటించట్లేదు అని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఏంటమ్మా సంగతి అన్నాం అనుకోండి, ఏంటయ్యా సంగతి అన్న అయ్యలనైతే అడిగిన పరిస్థితి. అయ్యలు ఎవరు ఉండట. ఆమేన్. హల్లెలూయా. అమ్మల్ని అడిగినాం అనుకోండి, ఏం చెప్పాలన్నా మీకు తెలియదు ఏముంది. మా కష్టాలు, మా బాధలు, మా వేదనలు, మా శ్రమలు, మా ఇరుకులు, మా ఇబ్బందులు, మా నష్టాలు, మా దుఃఖము, మా కన్నీరు, అబ్బా ఒకటా రెండా, ఒక్కొక్కటి. మా ఇంట్లో అయితే ఇట్లుందన్నా, ఇంకా వేరే సంగతి నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని కదిపినా ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని కదిపినా ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. చాలా ఘోరం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీ కోసం కాదు నువ్వు బ్రతుకుతుంది, బ్రతకాలి. దేవుని కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు దేవుని కోసం బ్రతుకుతే 80 ఏళ్ళే కర్మ, 100 ఏళ్ళు బ్రతుకుతావు. 100 ఏళ్ళు నువ్వు ఎట్లా బ్రతుకుతావు తెలుసా? ఎవరి పైన ఆధారపడకుండా బ్రతుకుతావు. నీ శరీరంలో సత్వం ఉంటుంది. నీ యొక్క ఏమంటారు, నీ యొక్క ఆయుష్లో కూడా నువ్వు దీర్ఘ ఆయుష్యాన్ని కలిగి నువ్వు జీవించగలుగుతావు. ఎవరి పైన ఆధారపడకుండా బ్రతుకుతావు.
అట్టి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దీర్ఘాయువు గల కారణం ఏంటిది అని అంటే యేసయ్యతో కలిసి జీవించడమే. నీ ప్రయాణం దేవునితో, నీ ప్రయాణం ఎవరితో? దేవునితో. వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు తల్లిదండ్రులు, వివాహం అయిన తర్వాత భర్తనో భార్యనో పిల్లలు కదండి. అయితే ఈ కుటుంబ వ్యవస్థ అలా ముందుకు వెళ్తూ ఉంది. మధ్యలో వచ్చారు పిల్లలైనా, మధ్యలో వచ్చినాడు భర్త అయినా, మధ్యలో వచ్చాడు భార్య అయినా, మధ్యలోనే వచ్చింది. ఇప్పుడు వీటితో కలిసి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి మనం చెప్పిపోలేం ఎక్కడికి. ఒకప్పుడు డైరెక్ట్ పోయేటప్పుడు మాత్రం ఏం చెప్పే ప్రసక్తే లేదు. కాదు ఇప్పుడు జీవితం ఇచ్చిన వాని యొక్క విషయం మనం చూసినప్పుడు ఆ జీవితం ఇచ్చిన వాళ్ళతోనే ప్రయాణం కలిగి ఉండాలి. ఈయనను వదిలిపెట్టేస్తాం, ఆమెనైనా వదిలిపెట్టేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఆయన్ని మనం వదిలిపెట్టలేము. వెళ్ళేదే ఆయన దగ్గరికి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం అందరం కూడా దేవుని నమ్మడానికి గల కారణం ఏంటిదో తెలుసా? ఒక విషయం ఏంటంటే వై వి బిలీవ్ గాడ్, వై వి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని అంటే ఒకటే ఒక విషయం ఏంటంటే వై వి బిలీవ్ అని అంటే వి బిలీవ్ ఇన్ గాడ్ బికాస్ వి విల్ రీచ్ గాడ్. ఎందుకు మనం దేవుని నమ్ముతున్నాం అని అంటే మనం వెళ్ళేది ఈ లోకాన్ని విడిచిన తర్వాత వెళ్ళేది దేవుని దగ్గరికే. నువ్వు దేవుని దగ్గరికే వెళ్ళాలి అంటే క్రీస్తు యేసు నందు నువ్వు సజీవంగా ఈ లోకంలో ఉంటేనే తప్ప ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళలేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా నీ ముక్కుకో, నీ చెవికో, నీ చేతికో, నీ కాళ్ళకో, నీ నడుముకో సంథింగ్, నీ బంగారం గట్టిగా నువ్వు పెట్టేసుకున్నా కూడా నువ్వు తీసుకొని నువ్వు పోయే సంగతి నీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నీ ఆత్మ దేవుడు వచ్చి ఇచ్చాడు కాబట్టి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, ఈ శరీరం దేవుని దగ్గరికి వెళ్ళదు. ఈ శరీరం పైన ఉన్న యావత్తు కూడా అందం కావచ్చు, కలర్ కావచ్చు, అలా ఏమంటారు ఆభరణాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ నువ్వు నీ లోకంలో విడిచిపెట్టాల్సిందే. యు ఆర్ లివింగ్ యువర్ బాడీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యువర్ స్పిరిట్ ఈస్ రీచింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నావు, ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది. మన్నైనది వెనకటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ మాత్రం తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరుతుంది. హల్లెలూయా. ఒకసారి మాట చదువునా, ప్రసంగి రాసిన గ్రంథం త్వరగా చదవాలి దయచేసి. 12వ అధ్యాయం 6-7 వచనం. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోవును. అయిపోయింది, అంతే. అన్ని ఎవ్రీథింగ్. సో దయచేసినటువంటి ఆత్మ మాత్రం దేవుని దగ్గర చేరుతుంది. ఆ దేవుని దగ్గరికి నువ్వు చేరాలి. ఇది కాన్సెప్ట్. వై వి బిలీవ్ గాడ్ అంటే సింపుల్ ఏంటిదనంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఏదైతే నీలో జీవిస్తూ ఉందో, ఈ శరీరంలో ఉందో, ఈ శరీరం అనే జార్జ్ దేవుని దగ్గరికి చేరాలి. ఈ శరీరంలో ఉన్న ఆత్మ గ్లోరీ దేవుని దగ్గరికి చేరాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, జోయల్ కావచ్చు, బ్లెస్ కావచ్చు, లేకపోతే జేసన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి చేరాలి. దేవుని దగ్గరికి చేరాలి అని అంటే నేను నాతో సహా మనం అందరం కూడా దేవునిలో ఉండాలి, దేవునితో ప్రయాణం చేయాలి. నీ ప్రయాణము దేవునితో సాగుతుందా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అయితే ఒక విషయాన్ని గమనించాలి మనం. ఏంటంటే మనం చాలా సమయాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే వి విల్ నాట్, అంటే మనం దేవుని విషయమై మనం ఎప్పుడు కూడా ఆచరణ పద్ధతులు మనం తీసుకోవట్లేదు. ఆ భయం, ఆ భక్తి కలిగి మనం లేము. ఆ భయం, భక్తి లేవు కాబట్టి ఈ రోజున ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అని అంటే మనము దేవుని సన్నిధిలో లక్ష్యంగా ఉండడం వల్ల ప్రేమ దేవుని బిడ్డ మనకు వాక్యము, ప్రార్థన, దేవుడు, సన్నిధి, సంఘము, సహవాసము, మందిరము అనే దానిపైన మనం నిర్లక్ష్యత కలిగి ఉన్నాము. దేవుళ్ళు లేకపోతే ఈ నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది. దేవుళ్ళో ఉంటే మనము భయం కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటామని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం.
హల్లెలూయా. లేకపోతే లైట్ తీసుకుంటాం. నువ్వు లైట్గా జీవించు, టైట్గా జీవించు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ వన్ డే, ఒక రోజు దేవుని ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అనేది ముఖ్యం. ఇంతకు మించి ఇక్కడ గొప్ప విషయం ఏమి లేదు. ఈ జీవితం ఏదైతే దేవుడు ఇచ్చాడో 90వ కీర్తన 10వ వచనం ఏంటిది? మనుష్యుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క జీవితం జీవిస్తూ ఉన్నాం మనమందరం. ఒక్కొక్క ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం మనమందరం. నువ్వు ఏ ఉద్యోగమైనా చేయి, ఏ పనైనా చేయి, నువ్వు ఇంకేదైనా చేయి, నువ్వు ఎలానన్నా ఉండు. నీ జీవితం ఏంటో, నువ్వు ఏం తింటున్నావో, ఏం కట్టుకుంటున్నావో, ఎక్కడ నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ స్టేటస్ ఏంటో, నీ డిగ్నిటీ ఏంటో, నీ ఫేమ్ ఏంటో, నీ నేమ్ ఏంటో ఎవరిది వాళ్ళకే ఉంది. నువ్వు ఎలానైనా జీవించు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఈ లోకానుసారంగా నువ్వు ఏం సంపాదించి ఎలాంటి జీవితంలో ఎలాంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు క్రీస్తుతో కలిగి జీవిస్తున్నావా లేవా అనేదే ముఖ్యం. నువ్వు ధనవంతుడివా, మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, లోవర్ క్లాసా, టోటల్ లో క్లాసా, అది కాదు ముఖ్యం. ఆ ఏ స్థితిలో ఉన్న, ఎవరిని ఏ స్థితిలో దేవుడు పెట్టాలో ఆ స్థితిలో పెట్టినటువంటి ఆ దేవుడిని కలిగి నువ్వు ఉన్నవా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అంతే, ఇంతకు మించి వేరేది ఏం లేదు. నువ్వు ఏ స్థితిలోనే నువ్వు చాలా హై క్లాస్లో నువ్వు ఉండొచ్చు, మంచి ఉన్నత స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని కలిగి ఉన్నవా లేదా అని చాలా పేద స్థితిలో ఉన్నావు అనుకో, అక్కడ నువ్వు అక్కడ కూడా నువ్వు దేవునితో కలిగి ఉన్నవా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఎందుకు ఆధ్యాత్మికమైనటువంటిది వచ్చింది, ఎందుకు దేవుడు అనే వాడు మధ్యలోకి వచ్చాడు, మనుషునికి ఎందుకు దేవుడు కావాలి అని అంటే, దేవుడు ఎందుకు కావాలి అని అంటే నువ్వు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు నువ్వు దేవునితో ఉంటున్నవా లేవా, నీ ప్రయాణం దేవునితో ఉందా లేదా అనేది చూసుకొని ఆ ప్రయాణము కలిగి, ఒక ఎగ్జామ్, ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఎల్కేజీ నుంచి మొదలవ్వాలి, నర్సరీ నుంచి మొదలవ్వాలి. అక్కడ నుంచి మొదలైతే ఇక్కడ 10th క్లాస్ వరకు నువ్వు రాగలుగుతావు. ఒక ఎగ్జామ్, ఒక 1 year క్లాస్ పాస్ అవ్వాలంటే దాంట్లో 15-20 ఎగ్జామ్స్ రాయాలి. నువ్వు రాస్తేనే తప్ప, దాంట్లో పాస్ అయితేనే తప్ప, అల్టిమేట్ గా ఈ 15 ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు మంచి మార్కులతో పాస్ అయితేనే తప్ప, పాస్ మార్కులు వస్తే తప్ప నువ్వు పాస్ కావు. పాస్ అవ్వడం వేరు, అంతేనా? పాస్ అయితే వస్తాయి, పాస్ మార్కులు వస్తే పాస్ అవుతావు, కానీ ఉద్యోగం రాదు, ఎలిజిబిలిటీ రాదు నీకు. ఇంటర్లోకి వెళ్ళాలన్నా, డిగ్రీలోకి వెళ్ళాలన్నా, పీజీలోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, నువ్వు లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఇంకొక గొప్ప మంచి ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఈ పాస్ మార్కులతో నువ్వు పోలేవు, పైకి ఎలిజిబిలిటీ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయలేవు, ఏం చేయలేవు, అంతే. అయ్యో నువ్వు బాధపడాల్సిన తప్ప ఏం లేదు. అలాగే ఇక్కడ వాక్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తుంది. ఈ లోకంలో ఈ 70-80 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో, ఏదో పాస్ అయినమంటే పాస్ అయినట్టు కాదు. నువ్వు ఉండాల్సింది క్రీస్తులో ఉండి నువ్వు నడవాలా, క్రీస్తుతో కలిసి నువ్వు నడవాలా. క్రైస్తవుడివా, లేకపోతే దేవుని బిడ్డవా, నువ్వు విశ్వాసివా, అది కాదు. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రామాణికమైతే చాలా కష్టం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో పక్కన నడుస్తున్నావు, క్రీస్తులో ఆయన ఎత్తుకొని నడవాలి, నువ్వు ఆయనలో ఉండాలి, ఆయన మాట నీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన కలుసుకున్నట్టు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇద్దరిని వివాహం చేస్తూ, ఇదిగో ఇద్దరిని వివాహం చేస్తూ ఇక మీదట వీరు ఇద్దరు కాక వీరు ఏక శరీరమై ఉందరు, వీరు ఒక్కరుగా ఉందరు అన్నాడు ఆయన. ఇద్దరే మనుషులు, భార్య భర్త ఇద్దరే మనుషులు. వారు విడిగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇది లేదు. వారిద్దరు ఏక శరీరం అయినప్పుడు ప్రేమ దేవుడు నిర్ణయించినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరిగినప్పుడు ప్రేమ దేవుడు పిల్లలు పుడతారు. అది మరలా కుటుంబముగా వ్యవస్థ అనేది పెరుగుతూ ఉంది. అందుకైనా ఏక శరీరము అన్నాడు. వారిలో ఇక దాపరికం ఏది కూడా ఉండదు అని దాని అర్థం. వారు వేరుగా ఉన్నప్పుడు, వారు దూరముగా ఉన్నప్పుడు, వారికి వివాహము కానప్పుడు, వివాహము ప్రధానమైనప్పుడు వేరుగా ఉంటారు. కాబట్టి అందుకే యోసేపును మరియకి ఇద్దరు కూడా ప్రదానం చేయబడ్డప్పుడు యోసేపు ఆమె దగ్గరికి వెళ్ళాల.
ఆమేన్ హల్లెలూయా. అప్పటికి వాళ్ళు ఇంకా ఏక శరీరము కాల, అందుకని ఆయన వారు ఏకము కాకమునుపు అన్నాడు ఆయన. ఏ మరియ గురించి మాట్లాడుతూ ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని అంటున్నాడు, వాక్యం చెప్తుంది, స్పష్టమైనటువంటి వాక్యం. అందుకే ఆయన వారిద్దరు ఇద్దరుగానే ఉన్నారు, కానీ వారు ఎప్పుడు ఇద్దరు ఏకశీలం అయినారంటే వారి వివాహం అయిన తర్వాత ప్రేమ దేవుడు నిర్ణయించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది భూతి అనుకుంటా, భూతి కాదు ప్రేమ దేవుని బిడ్డ, అది చాలా పరిశుద్ధమైనటువంటి కార్యం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే దేవుడు పెట్టడం అన్ని సంతానము లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది జరగాలి అని అంటే అది ఇద్దరు ఏకం కావాలి. వారిద్దరిని పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో వారిద్దరిని ఏకము చేసి ప్రేమ దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు, జతపరుస్తూ ఉన్నారు. వాక్యం జతపరచడం, జత చేసిన తర్వాత ఇద్దరు ఏక శరీరం అవుతూ ఉన్నారు. ఏక శరీరం అయిన తర్వాతనే కుటుంబ వ్యవస్థ అనేది మొదలవుతుంది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇదే పూర్తి కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిర్ణయించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఆమేన్ హల్లెలూయా. అది ఎప్పుడు పూర్తవుతుందనంటే వివాహము చేసుకోకుండా, వివాహం అనేది లేకుండా నువ్వు తప్పు చేస్తే అది ప్రేమ పాపం అవుతుంది, తప్పు అవుతుంది, భూతవుతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుని వాక్యం అప్పుడే చూడండి, వారిద్దరు అసలు ఈ అమ్మాయి ఎవరో ఈ అబ్బాయి ఎవరో తెలియదు, కానీ వారికి వివాహం అవుతుంది అన్న సంగతి తెలియదు. కానీ ఆటోమేటిక్గా మనుషులు కలిసిపోతాయి, ఆలోచన కలిసిపోతాయి, తలపులు కలిసిపోతాయి, ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది. వస్తుందా రాదా? వచ్చిందా లేదా? మనకి అందరికీ రాలేదా? ఏది అట్లా పెట్టి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిన అందరు ఏమో నాకు దొరకాల్సిన వ్యక్తి దొరకలేదు, ఆయన నాకు సరిపోడు, ఆయన అరే సరిపోకపోయినా తప్పదు, నువ్వు పోవాల్సిందే. ఆమె నాకు సరిపోదన్నా అంటే కుదరదు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా వేరు చేయడానికి అధికారము దేవుడు ఇవ్వలే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి ఈ కాలంలో మనం చూసినప్పుడు బహుఘోరమైనటువంటి పాపపు జీవితం జీవిస్తూ ఉన్నారు యవనస్తులు, యవనస్తురాలు. అసలు భయం అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందనంటే సంఘం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు, మందిరం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు, ఆ తర్వాత సహవాసం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు కదా. ఆ సంఘములో, ఆ సహవాసంలో, ఆ మందిరంలో నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో కలిసి ప్రయాణం చేస్తాడు, నువ్వు దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటావు. ఆయనకు జతవాడుగా ఉంటాడు. నిన్ను ఏ పాపంలో తప్పులో పడనీయకుండా నిన్ను ఆయన కాపాడుతాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధమైన జీవితం. ఈ పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నా, నేను దేవునితో కలిసి జీవిస్తూ ఉన్నాను. ఇంకేమన్నా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి, అలానే నువ్వు జీవించాలి. చదవండి 6వ వచనం త్వరగా. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరంతక మగ్గునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ఆమేన్ హల్లెలూయా. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు అనగా పాత పురుషుడు అని అర్థం. పాత పురుషుడు, పాత పురుషుడికి కోపం ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, కుట్ర ఉంది, పగ ఉంది, చంపేనంత కోపం ఉంది పాత పురుషునికి. కొత్త పురుషునికి ఏముంది? పోతే పోని, వాంది వాడే కొట్టకపోతాడు, లేకపోతే ఏదైతే చేస్తున్నాడు, ఏ కొత్తతో కొలుస్తుందో అదే కొత్త వాడికి గొడవ పడుతుంది, దేవుడే చూసుకుంటాడు, ఇంకా నాకు అవసరం లేదు, కాబట్టి నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను వాడిని క్షమిస్తున్నా, దేవుడే వాడిని చూసుకుంటాడు, చూసుకోకపోతే నాకు అవసరం లేదు, ఎందుకనంటే దానివల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు, కాబట్టి నాకు దేవుడు కావాలి,
నేను దేవునితో ఉండాలి, నేను దేవుల్లో ఉండాలి, నేను దేవునితో జీవించాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, నాకు దేవునితో సహవాసం కావాలి అనుకునే వారికి ఈర్ష్య ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ఏది ఉండదు. ఆమేన్, హల్లెలూయా. వాడు ఏమంటాడు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. కాబట్టి నాకేం పగ వద్దు, నాకేం కష్టం, నాకు ఈర్ష వద్దు, ద్వేషం వద్దు, ఇంకా నాకు ఏది లోకంలోనిది ఏది నాకు అక్కర. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు ఉండగా నాకు లోకంలోనిది ఏది నాకు అక్కర. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవము, కోపము, పగ, ఈర్షలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, అసూయలు. కాబట్టి ఇవేవి నాకు వద్దు, నువ్వు ఉంటే నాకు చాలు అంటున్నాడు భక్తుడు. ఏ భక్తుడు కాదు, పురుషుడు. ఏ పురుషుడు? ఏ పురుషుడు? నూతన పురుషుడు, నవీన పురుషుడు, క్రొత్త పురుషుడు. మారుమనసు రక్షణ బాప్తిజం తీసుకున్న వెంటనే వారి జీవితం యొక్క ఉద్దేశం ఇది. ఆమేన్, హల్లెలూయా. పాపం పురుషుడేమో పాత నేను చెప్పిన అన్ని కలిగి ఉంటాడు, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉంటాడు, దేఖలేంగి అంటాడు. ఈయనేమంటాడు? అన్ని సబ్సైడ్ చేస్తాడు, చల్లగా పడిపోతాడు, కథ అన్నిటి నిజాలు వేస్తాడు, కథం అయిపోయింది, బిందాసుడు. నాకెందుకు అవసరం? చూసుకున్నా చూసుకోకపోయినా, చూసుకున్నా నాకేం బాధ లేదు, చూసుకోకపోయినా నాకేం బాధ లేదు. ఎందుకు చూడాలా? వదిలేసేమా. ఎంత మార్పు చూసారా? అప్పటిదాకా కోపంతో రగిలిపోతున్న వ్యక్తి ఒక్కసారిగా టోటల్గా he has changed his mind. Totally he was transformed into Jesus Christ. I mean to say into God. Transformed. మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఎట్లా పోయినాయి? పోయినాయి. లభో దిబ్బం అని కొట్టుకునేది డబ్బు గురించి, కానీ ఇందులో చేయడానికి వస్తే ప్రాబ్లం ఏం లేదు, సంతోషం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఇది కావాలి దేవుడికి నీ జీవితంలో. నువ్వు చూసుకోవాల్సింది ఒకటే, అన్ని విడిచిపెట్టడమే. ఆయన ఎలాగైతే పాప పురుషుల్ని చేశాడో ప్రాచీన స్వభావంతో ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంక మాట చూద్దాం, దయచేసి చూడండి ఒకసారి. 4వ వచనం చదువుదాం. 4వ వచనం. అమ్మా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆ తర్వాత మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయన ఐక్యము గల వారమైన ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉండి లేపబడుచున్నాము. ఆయన ఎలాగైతే మరణించాడో మనం కూడా బాప్తిసం వల్ల మరణిస్తున్నాం. ఆయన క్రీస్తు మహిమ వల్ల తండ్రి దేవుని వల్ల లేపబడ్డాడో ఆయన మహిమ వల్ల మనము కూడా లేపబడతాము. నువ్వు లేపబడాలి. ఏం చేయాలి? నువ్వు లేపబడాలి. క్రీస్తులో నువ్వు లేపబడాలి. పునరుత్థాన దినమందని ఎలాగైతే లేచినాడో నీవు కూడా లేయాలి. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? నీ వల్లనే. పరిశుద్ధమైన జీవితం జీవించడం వలన పునరుత్థాన జీవితం జీవిస్తున్నట్టు లెక్క. పాపం విషయమై మరణించి జీవం విషయమై నువ్వు జీవించాలి అంతే. ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సూట్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ప్రతిసారి చీర అంటే బాగలేదు, సూట్ కొనుక్కోవాలనుకుంటున్నాను. కాసేపటికి ఏంటి డబ్బులు ఉన్నాయా అని చూసుకుంటా. 2000 ఉన్నాయి. అవుతుందా? 3000. దానికి కనీసం ఒక 8000 10,000 కావాలి. ఈయనకి ఒకసారి బ్లేజర్ కొనుంది 8,000 ఉన్నాయి, పెట్టేసిన. అప్పుడు సంగతి చెప్తున్నా. అంటే ఉట్టి బ్లేజర్ కొంటేనే ప్యాంట్ లేదు మళ్ళా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఉంటే మనం పెట్టగలం, లేకపోతే 3,000 4,000 ఉంటే 2,000 ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? చెప్పరా? చేశాను. కొట్టుడేనా? చెప్పడా లేదు లేవా? హల్లెలూయా, హల్లెలూయా. మానుకోవాలి. మనం మానుకుంటామా? మళ్ళీ ఇలాంటి కలర్ దొరకదు, మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ దొరకదు, మళ్ళీ ఇలాంటి బట్ట దొరకదు. కాబట్టి 5,000 అప్పు చేసి పప్పు కూడా కాదు, కనీసం పచ్చడి కూడా తినాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే సాధించడం. మరి దీనికోసం సాధిస్తున్నావు, బాగానే ఉంది. మరి యేసయ్య కొరకు కూడా సాధించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. వదులుకోవాలి. అది నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, 2,000 3,000 ఉంటే అది ఎక్కువ అయిపోతుందని అంటే వదులుకోవాలి. నన్ను వదిలేయాలి. పాపమును కూడా వదిలేయాలి, లోకమును వదిలేయాలి, శరీరాశ నేత్రాశ జీవపు డంబమును వదిలేయాలి. వదిలేస్తేనే తప్ప నువ్వు పాప పురుషుని బాధ పెడితేనే తప్ప నూతన పురుషుడు నీకు కనపడడు. నూతన జీవం నీకు కనపడదు. ఆ జీవం కలిగి నువ్వు ఉండలేవు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుక వాక్యం చెప్తూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా స్పష్టమైనటువంటి, ఎలాగైతే మరణిస్తున్నామో అలాగే తిరిగి మనల్ని జీవము కలిగి ఉండాలి. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట 12, 13, 12 వచ్చిన చదవండి ఒకసారి. కాబట్టి శరీర దురాశలకు
లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. అది విషయం. ఇంకేమంటాడు? ఇంకా మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఇక్కడ అంటున్నా, కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయకూడదంట? ఏలనీయకండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగించకుడి. ఆమేన్, హల్లెలూయా. 5 మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీ దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా, ఆమేన్, హల్లెలూయా, మీ అవయవములను నీతి సాధనములుగా ఏం చేయమంటున్నాడు? దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అవయవములను నీతి సాధనములుగా. ఇది కొంచెం జర లోతుగా వెళ్ళాలా, కానీ అవుట్ లైన్ లోకి తీసుకుందాం మనం అంతే. అందుకే లోతులోకి వెళ్తే మనకు సరిపోదు. ఇక నీ అవయవాలు, చేతులు ఏం చేయాలి? 47వ కీర్తన త్వరగా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును. ఏమన్నాడు? మొదటిగా సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. తర్వాత జయ ధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. అంతేనా? ఇప్పుడు మన అవయవములు 2 చేతులు, రైట్? జయధ్వనులు దేంతో చేస్తాం? నోటితో, పెదవులతో, నాలుకతో, స్వరముతో, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. వాయిద్యములతో, వాయిద్యాలు దేంతో వాయిద్యములు చేయబడతాయి? చేతులతో. ఆమేన్, హల్లెలూయా. ఆర్భాటము చేయుడి. ఇది కాకుండా ఇదే కీర్తనలు మనం ప్రాణి తినే అవసరం లేదు. అక్కడ అంటాడు ఆయన 100వ కీర్తనలు అనుకుంటాను, 101వ కీర్తనలు అనుకుంటాను. అక్కడ ఏమంటాడు? అక్కడ చెప్తా, క్లియర్గా చెప్తాడు. ఏంటంటే మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలంట? ఆయన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ చదువు. సమస్త జనులారా 100వ కీర్తన. దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో. ఇప్పుడు ఈ సంతోషము సేవించుడి. ఎక్కడ సంతోషం ఉంటుంది? ఉండాలా? సంతోషం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. తర్వాత ఉత్సాహము ఎక్కడ ఉంటుంది? హృదయంలో, మనసులో ఉండాలి. అక్కడ ఉంటేనే బయటకు వచ్చేది. హృదయంలో ఏముండనో బయటకు అదే వచ్చును. తర్వాత ఉత్సాహ గానము చేయుడి, పాటలు పాడండి. రండి, యెహోవాయే దేవుడని మొదటిగా తెలుసుకోవాలి. ఆయన వారము, ప్రజలము, గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా ముందు ఎక్కిదా? చెప్పు. ఆమేన్. కీర్తనలు పాడుచు, ఆవరణలో ప్రవేశించాలి, ఆయన్ని స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా ఉంది, దాన్ని అన్ని ఉన్నాయి దాంట్లోనే. సో మీ అవయవములు ఏవైతే ఉన్నాయో దేవుని నామ మహిమార్థమై వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సాధనములుగా. ఏ సాధనములుగా? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీతి సాధనములుగా. నీ అవయవాలు నీతి సాధనములుగా వాడబడాలి. సాధనం అంటే ఆయుధం, ఆయుధం అంటే పనిముట్టు, పనిముట్టు అంటే ఇంకా రకరకాలుగా వచ్చింది. ఎంత పాత్రలు. నీ అవయవాలు వాడబడాలి. వాడబడుతున్నాయా? నీ అవయవాలు ఎక్కడ వాడబడుతున్నాయి కూడా ముఖ్యం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ అవయవాలు ఎక్కడ వాడబడుతున్నాయి. వాడబడుతున్నాయి బాగా. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. 24/7 వాడబడుతూనే ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. నువ్వు దాని కంట్రోల్లో ఉండాలన్నా, అది నీ కంట్రోల్లో ఉండాలన్నా అంటే మనమే దాని కంట్రోల్లో ఉండాలి. టు బి వెరీ ఫ్రాంక్. తీసవుతున్న వారేద్దామంటే పడేసినట్టే పడేస్తాం, ఒక అర్ధ గంటకి 10 నిమిషాలకి మళ్ళా తీసుకుంటాం, పెట్టినట్టే పెడతాం. ఇంతకుముందు రాత్రి కూడా మెలకు వస్తే నిద్ర ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు పడుతుందా, ఫోన్ చూస్తే నిద్ర పడుతుందన్నా, ఫోన్ చూసి మనం ఆమె అంత స్థాయికి మనము వచ్చేసినాం, దిగజారిపోయినాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ అన్న ఆయన, మీ అవయవములను నీతి సాధనములుగా వాడండి, అప్పుడు దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? మహిమ రావాలి. ఈ లోకంలో దేవునికి నువ్వు మహిమ ఇవ్వాలి. ఆ మహిమను ఇవ్వట్లేదు. ఆ మహిమ దేవుడు కోరుతున్నాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో దేవుని నామ మహిమార్థమై ఈ లోకంలో జీవిస్తూ మనం ముందుకు సాగుతాం. దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించిన కాక.